కడుపు నిండా తింటే నీకు నిద్ర వచ్చేస్తుంది. కిటిని బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావుగా, చప్పట్లు కొట్టండి. కిటి నువ్వేం చేస్తున్నావు? గుర్రం సవారీ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నా నెక్స్ట్ మూవీలో హార్స్ రైడింగ్ చేయాలి. ఏంటి చెక్క గుర్రం మీద కూర్చొని హార్స్ రైడింగ్ చేస్తే హార్స్ రైడింగ్ వచ్చేస్తుందా? ఒక్క అడుగు కూడా ముందరకు వెళ్ళదు, అర్థమైందా? దాన్ని నేను నడతాను. వద్దు హనీ. పొళాయి తెరిస్తే బకెట్ నిండిపోతుంది. ఆపు హనీ, కిటి భయపడిపోతుంది. చప్పట్లు కొట్టండి. హనీ నేను చేసిన తప్పుకి శిక్షణ అనుభవిస్తూ ఉన్నాను. ఆ దేవుడు పుణ్యమా అంటూ ఇప్పుడు నా ప్రాణాలు దక్కాయి. చప్పట్లు కొట్టండి. నాకు హార్స్ రైడింగ్ రాదు. మన ఖర్చులో అయితే గెలుస్తారు, మన ఖర్చుతో ఓడిపోతే ఓడిపోతారు. కిటి బొమ్మ గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తే భయం పోదు. నిజమైన గుర్రం ఎక్కే ప్రాక్టీస్ చేయాలి. చెక్క గుర్రం మీదే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఇంకా అసలైన గుర్రంతో ఎలా చేయగలను? లేదబ్బా, మా మిత్రుడికి నిగ్రహం ఉంది. ఇంకా తన గుర్రం కూడా చాలా బాగుంటుంది. దాని మీద స్వారీ చేయడం మొదలు పెడితే భయం అంతా పారిపోతుంది. జోర్దార్ చెప్పేది నిజమే. బెండకాయని ఫ్రై చేయండి. కిటి నువ్వు ఓసారి ట్రై చేయి. చప్పట్లు కొట్టండి. ఓకే, రండి స్టేబుల్ కి వెళ్దాం. ఈ రంజిత్ ఎక్కడికి వెళ్ళాడు? రంజిత్ వచ్చేస్తాడు, కానీ మనం గుర్రం స్వారీ చేయాలి. చేతక్ మీద. అటు చూడండి, చేతక్ ఇక్కడే ఉంది. మొదటిసారి నీ బుర్రని వాడావురా. సరే వెళ్ళి కిటి. వద్దు, నాకు భయంగా ఉంది. అరే చేతక మీద కూర్చుంటే అలా కూడా సవారీ చేస్తుంది. నువ్వేమో పిల్లివి కదా, అర్థమైందా? ధైర్యంగా వెళ్ళు, ఏమీ కాదు. Best of luck. కిటి ఇంత బాగా గుర్రం స్వారీ చేస్తుంది చూడు. కిట్టి ఏమో గుర్రాన్ని తోటం లేదు, గుర్రమే కిట్టిని తీసుకెళ్లిపోతోంది, అర్థమైందా? ఆ గుర్రం మీద వెళుతోంది ఎవరు? మా ఫ్రెండ్ కిట్టియే. రంజిత్, నువ్వు చేతక్ లాంటి ఇంకో గుర్రాన్ని కొన్నావా? అవును, పేరేంటి? చేతక్. 2 గుర్రాలకి చేతక్కని పేరు పెట్టారా, అర్థమైందా? అయ్యయ్యో, ఇది చేతక్. వాడు ఫ్రాన్సిస్ గుర్రం మీద కూర్చున్నాడు. అది చాలా ప్రమాదకరమైన గుర్రం. అది ఇంతవరకు ట్రైనింగ్ కాలేదు. ఇంతవరకు 3 ఎముకల్ని సున్నం చేసేసింది. రంజిత్, చేతక్ నీవు. వెళ్ళండి, జీప్లో కూర్చోండి. ఇలా చూడండి, సిటీలో 2 గుర్రాలు వేగంగా పోటీ పడుతున్నాయి. కిటి నువ్వు భయపడకు, నేను వచ్చేస్తున్నాను. ఇది జీపురా, గుర్రం కాదు, గుర్రం కాదు.
భయపడకండి, మీరు వరల్డ్ లోనే బెస్ట్ డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. కిటీ చెయ్యబో. వేగంగా వెళ్ళి చేతక్, వేగంగా. ఏదైనా జరిగిందంటే మా యజమాని నన్ను పనిలోంచి పీకేస్తాడు. అరే మీరు గుర్రం గురించే బెంగపడుతున్నారు. మా కిట్టి ప్రాణం ఆపదలో ఉంది. బైక్ మీద స్టంట్ చేయడమే చాలా పెద్ద సమస్య. ఇప్పుడు వీడు గుర్రం మీదే ఫైట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. గేటు మూసేశారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆగాలి. వెళ్ళు చేతక్, వెళ్ళు. ఇది జీపు. బైక్ అయి ఉండుంటే నేనే దూకేవాణ్ణి. మన టైం బాగుంది. ఇది జీప్ అయిపోయింది. అర్థమైందా? పని, త్వరగా నన్ను కాపాడు. అసలు ఆ గుర్రం ఏం తింటోంది? అసలు టైడ్ అవ్వడం లేదు. అని గొయ్యి ఉంది. రెండు టైర్లు మిస్ అయ్యాయి. అది ఎక్స్ట్రాగా ఉంది, మనకది అవసరం లేదు. చూసే డ్రైవ్ చేస్తున్నాను. ఎదురుగా చెట్టు ఉంది. ఇప్పుడు బాగుంది. జీప్ వీలింగ్ చేయాల్సిన పని లేదు. ఆగు, ఆగు, ఆగు.
కిటీ అని లోయబ్బా కిట్టి నువ్వు బాగానే ఉన్నావు కదా బాగున్నాను. థ్యాంక్స్ బన్నీ, నువ్వు కిట్టీని కాపాడావు. అర్థమైందా? ఇంకా వేరే ఏమీ జరగకముందే త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోతాం పదండి. బ్రెడ్ ని టోస్ట్ చేసి ఎర్రగా తీసుకొచ్చారు. కిట్టిని మీరంతా కలిసి ఈ విధంగా చేశారు. సారీ కిటీ, ఇదంతా మా వల్లే జరిగింది. నిన్ను హార్స్ రైడ్కి తీసుకెళ్లి మేము తప్పు చేశాం. అర్థమైందా? ఒకవేళ నీకు ఏదైనా జరుగుంటే మమ్మల్ని మేమే క్షమించుకోలేమమ్మా. కానీ ఇందులో తప్పుగా ఏం జరిగింది? కిట్టి ఒక గంట తెలియకుండానే ఒక గుర్రం మీద స్వారీ చేసింది, కానీ అది కిట్టిని కింద పడేయలేదు. మంచి హార్స్ రైడింగ్ అంటే ఇంకేమంటారు? హీస్ రైట్. ఇంతకు ముందు చాలా భయపడ్డాను, కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను. అవును, ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తున్నాను కదా, హార్స్ రైడింగ్ ధైర్యంగా చేస్తున్నాను. అలాంటప్పుడు నేను ఫిలింలో యాక్ట్ చేయగలను. థాంక్యూ ఫ్రెండ్స్. కానీ రేపు ప్రాక్టీస్ జరిగేటప్పుడు దాన్ని చెక్ చేసుకో. గుర్రం నిజమైన చేతకై ఉండాలి, అది డూప్లికేట్ కాకూడదు.